ఇప్పుడు ఎంతలా అంటే రిజర్ కూడా చాలా బాగా నవ్వుకున్నాము. ఇక మనం కూడా కొంచెం నవ్వుతున్నా ఇంకా బాగా నవ్వుకునే దగ్గరికి వెళ్దాం. నేను కొన్ని మీమ్స్ డైలాగ్స్ చెప్తా. ఇది ఎప్పుడైనా మీ లైఫ్లో కానీ లేదా షూటింగ్ చేసే క్రమంలో కానీ అనిపించిందా? ఓకేనా? ఫస్ట్ ఇంతకీ మీకు ఏమొచ్చు? ఆడిషన్కి వెళ్ళిన ప్రతిసారి ఇదే కదా అడుగుతారు, ఏమొచ్చు అని. నా ఫ్రెండ్ అయితే వాడు పాపం వెళ్ళి ఆడిషన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మొత్తం చూశాడంట డైరెక్టర్ ఇలా సీరియస్గా, ఎవరైతే సినిమా తీయబోతున్నాడని. అంతే అయిపోయాక ఏదన్నా కామెడీ చేయండి అన్నాడంట. నేను చేసింది కామెడీ చేయండి అన్నాడు. అండ్ అదే వాడి ఎదవా అప్పుడు ఫోటోగ్రాఫ్స్ పనిచేవాళ్ళు. వెనకాల పేరు నంబర్ రాసి కింద ఎక్స్పీరియన్స్ అని రాసేవాళ్ళు. ఎన్ని సినిమాల్లో ఉన్న చేశారా, షార్ట్ ఫిల్మ్స్ చేశారా, ఇవి రాసేవాళ్ళు, పేర్లు రాసేవాళ్ళు. వాడి ఎక్స్పీరియన్స్ అని 100+ ఆడిషన్స్ అని రాశాడు. వాడిని పిలిపించి మరీ తిట్టారు, ఇలా వాడని రాస్తాడు రా అని. ఓ ఈ ఎక్స్పీరియన్స్. సో ఆడిషన్కి వెళ్ళినప్పుడు మీకు ఏమొచ్చు అనేది రెగ్యులర్. సూపర్. మీ ఇద్దరు ఎవరికి అనిపించినా చెప్పండి, సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ మీకున్నా చెప్పండి. అరే ఎవర్రా మీరంతా అని ఇది ఎవరికైనా. అంటే షూటింగ్ వచ్చినాక మేము పక్కనే తిరుగుతూ ఉంటాం. అంటే అంత ఫేమ్ కాదు కదా, లైక్ తిరుగుతా అంటే ఏ హీరోయిన్ అంటే పెద్ద సినిమాలలో చేసిందంటరా, ఏ హీరోయిన్ నాకు తెలుసురా, ఏ మా ఊరేరా, అసలు నేనే హీరోయిన్ అక్కడ. వాళ్ళు ఇదితో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది రే ఎవర్రా మీరంతా, ఏంద్రా ఇది అన్నట్టు. వాళ్ళు పాజిటివ్గా చెప్పినా లేదు లేదు, ఏ నాకు తెలుసురా, నాకు తెలుసు, ఇందాక మాట్లాడినా అట్లా మాట్లాడేవాళ్ళు. సూపర్ నైస్. ఏంటమ్మా అన్న ఇంకోసారి అన్న ఇది బ్రహ్మానందం గారు మామూలుగా మసూదా షూట్ చేసినప్పుడు హీరో ఎవరండి అని అడిగేవాళ్ళు. అప్పుడు ఇది అనిపించేది లోపల. అవునా? ఎన్నిసార్లు అడిగారు క్యాబ్ డ్రైవర్తో సహా, సెట్లో వాళ్ళు కానీ, రాయలసీమలో షూట్ చేసినప్పుడు కానీ, హైదరాబాద్ షూట్ చేసినప్పుడు కానీ, ఈవెన్ సెట్కి వచ్చిన ఎక్స్ట్రా పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా ఈ సినిమాలో హీరో ఎవరని నన్ను అడిగినప్పుడు నేనే అన్నప్పుడు మీరెక్కడ తగలయ్యారా ఈ డైలాగ్ ఎప్పుడు అనిపించింది? ఇప్పుడు దానికి కూడా అప్లికబులే. ఇది కూడా నేను కష్టపడి హీరో అయితే ఇప్పుడు కూడా ఇంక హీరో ఎవరని నన్ను అడుగుతారేంట్రా అని. ఓకే, మీకు ఏమంటే ఆయన అయినప్పుడు ఏదో ఆడవారి మాటల్లో అంటే నాకు మరి అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. లైక్ ఇండస్ట్రీకి వచ్చినాక ఇవి కొంచెం కనెక్టెడ్, అంతే, ఎక్కువ ఏం కాదు, కొంచెం కనెక్టెడ్. సర్లే ఎన్నెన్నో అనుకుంటారు అన్ని ఇప్పుడు మీకు అనిపించింది నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సినిమాలు ఆగుతుంటాయి కదా అప్పుడప్పుడు, ఆగినప్పుడు అనిపిస్తుంది అందరికీ అంతే. ఈ మాత్రం ఇంటిస్తే చాలు చాలా రేపోవచ్చు ఈ డైలాగ్. అంటే డైరెక్టర్లు ఇది సరిపోతుంది అంటారు కదా. అంటే ఏదైనా స్టార్ట్ చేసే ముందే ఇలా చేద్దామా, ఇది సరిపోతుంది, చాలు ఇంకా నాకు. డైరెక్టర్లు అన్నానండి, అందరి గురించి అన్నాను నేను, ఒకరి గురించి, ఈ సినిమా డైరెక్టర్ గురించి అన్నాడు. అవునా? అంటే నేను డైలెక్ట్ పెడదాం అనుకున్నాను, అంటే పలాసలో వాడలేకపోయాను, ఇందులో వాడదామని కోర్ డైలెక్ట్ ప్రాక్టీస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఆయన వద్దండి ఇది సరిపోతుంది అమ్మాయ, మనం ఏం చేయక్కర్లేదు. అది టఫ్ లాంగ్వేజ్ అండి. డైలెక్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంత ఈజీగా దొరకదు పట్టు. సో ఎలా చేయాలరా ఇప్పుడు పలాసలో చేయలేకపోయాను అనుకున్నాను. అంత వద్దండి కొంచెమే చాలు అన్నాడు. ఈ మాత్రం వింటిస్తే చాలు. బాబు పక్కన ఆడుకోమ్మా ఈ డైలాగ్. నా ఫ్రెండ్స్ నన్ను అంటూ ఉంటారు, ఏదన్నా చెప్పబోతే చాలు వెళ్ళిపో పక్కన ఆడుకోండి, వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు నన్ను. అవునా? ఇప్పుడు కూడా పట్టించుకోరు. ఫ్రెండ్స్ వాళ్ళు డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు దిగరు నన్ను. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ ఫస్ట్లో ఉన్నప్పుడు ఏం చేస్తావు లేరా అంటారు, చేసి నిరూపించుకున్న తర్వాత మీకు మీ ఫ్రెండ్స్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఇప్పుడు గణేష్ మండపాలకు గెస్టులుగా పిలుస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి పిలుస్తూ ఉంటారు, ఏదైనా గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటారు. సో అందరూ కాకపోయినా ఒక 3-4 ముందు నుంచి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. సర్లేరా ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు, అది చేయని, మనలా జాబ్ చేయట్లేదు కదా, లేకపోతే మనలాగా కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా అని. వాళ్ళు ఇప్పటికీ అంతే జెన్యూన్ అనుకున్నారు. మిగతా వాళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు ఎవరైతే కొంచెం ఎందుకు లేరా మనకు అవసరం, రిస్క్ చేస్తున్నావు, టైం వేస్ట్, ఏజ్ పోద్ది, సెటిల్ అవుతలేము, అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫోన్లే వాడు మొత్తానికి అనుకుంది ఏదో చేశాడు. సూపర్. ఇప్పుడు నాకు కొన్ని అనిపించాయి అడిగా, మీకు నచ్చిన మీమ్స్ ఏంటి? బాగా ఇష్టమైన 2 మీమ్స్. మోర్ దెన్ మీమ్స్, నా వాట్సాప్లో బేసిక్గా నా మీద ఉండే ఒక మేజర్ కంప్లైంట్ ఏంటంటే నేను మాట్లాడను. బ్రహ్మానందం గారివి లేకపోతే ఈ కమెడియన్స్వి ఏదైనా అనిపిస్తే స్టేటస్లో అది పెడతారా? ఇప్పుడు ఏమంటారు, అరే బిజీ ఉన్నావా అంటే కింద బ్రహ్మానందం గారు అనుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయేది ఉంటుంది కదా, అది పెడతా. ఎక్స్ప్రెషన్స్ ఒరే మాట్లాడరా అంటారు,
మాట్లాడరా అన్నదానికి కూడా బ్రహ్మానందం అది పొద్దున ఎదవలయ్యారు అది ఉంటది కదా, అది పెట్టేస్తా, మాటలు ఉండవు. ఓకే. అలా కూడా ఇరిటేట్ అవుతుంటారు. ఈ ఎదవ మాట్లాడకుండా మీమ్స్ తో స్టిక్కర్స్ తో రిప్లై ఇస్తాడని. మాట్లాడితే టక్మన్ అయిపోద్దిగా, మళ్ళీ టైప్ చేయాలి కదా, బద్ధకం. మరి స్టిక్కర్స్ స్టిక్కర్ క్లిక్ కొడితే వెళ్ళిపోద్ది కదా, వెతకాలి కదా. ఎతికే పని లేదు, రోజు మాట్లాడేది ఆటితోనే అయినప్పుడు ఇంక ఎతికే పని ఉంది. అయితే రీఫార్వర్డ్ కూడా చేసి ఉంటారు. కొట్టడమే. మీకు నాకు అట్లా ఏం లేదండి. ఇష్టమైన మీమ్స్ ఉండవా? నాకు ప్రతి మేము ఇష్టం. అదే ప్రతి దాంట్లో ఏదో ఒకటి చెప్పాలిగా. వద్దులేండి. ఇది మేము కాదు చెప్పండి. లేదు, అన్నీ ఇష్టం. బ్రహ్మానందం గారి ఉప్పల్ బాలు ఎక్కువ ఇష్టం. ఉప్పల బాలు, ఉప్పల్ బాలు కూడా వేస్తారు కదా, ఇలా తిరుగుతాడు డ్రెస్ వేసుకొని. షాక్ అయ్యారా? ఇలా ఒకసారి అనండి. షాక్ అయ్యారా? చూస్తే ఆయన షాక్ అవుతాడు. ఓకే. లేదు. ఇప్పుడు మీరు ఈవిడికి ఒక మీమ్ డెడికేట్ చేయాలంటే ఏం డెడికేట్ చేస్తారు? మీమ్ ఆలోచించాలి. రావట్లేదా? రావట్లేదు, ఆలోచించాలి, కొంచెం టైం పడుతుంది. ఆలోచించాలి. స్టిక్కర్ అంటే ఈజీగా చెబుతుంది కానీ మీమ్ అంటే టైం పడుతుంది. స్టిక్కర్ చెప్పండి. స్టిక్కర్ అయితే నా దాంట్లో ఒకటి పాముకు బొట్టు ఉంటుంది. పాము? పాముకు బొట్టు ఉంటుంది, ఓకే. అది ఇలా విచిత్రంగా చూస్తుంటది. అది అర్థమైందో తెలీదు. సార్కి మీమ్స్ అంటే వాట్సాప్ లో వచ్చే స్టిక్కర్స్, వాటితో కొటేషన్స్ అవి. ఇన్స్టాగ్రామ్ మోర్ నేచర్ రిలేటెడ్ ఉంటాయి, స్టిక్కర్స్ అయితే. విన్నావు కదా, పాముకు బొట్టు ఉంటుంది అంటే నిన్ను చూస్తే. ఇప్పుడు నువ్వు చెప్పాలి, నిన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? సార్ 4x5x6 ఎంత? ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పడుతుంది. చెప్పండి చెప్పండి. సరే, 4x5 5 4 20 లెక్క ఎత్తన్నాడా? ఫస్ట్ టైం పేలిందండి, చాలా డేంజర్. ఫస్ట్ టైం పేలింది. పిచ్చి పిచ్చి అన్నీ అడిగేది. ఎందుకమ్మా ఇంతకుముందు కూడా చెప్పా, ఇంటర్వ్యూకి వచ్చాము అలాంటివి ఏం అడక్కని, నయం బతికిచ్చావు. నాకు అది చాలా అసలు ఫేవరెట్ అనుకోండి, ఇది ఫేవరెట్. ఈ డైలాగ్ నార్మల్ గా నేను చూడలేదు, మా పిన్ని వచ్చి ఇలా అడిగింది, 4x6x5 ఎంత అంటే, అమ్మో లెక్క ఎత్తుందమ్మో బుస్సు అని. సూపర్. అంటే ఇంతే ఫన్ గా ట్రైలర్ కూడా సినిమా కూడా ఉంటుందని అర్థమైంది.